ఉంటారు అని అంటే బైబిల్లో ఒక మాట ఉంది. సమయాన్ని వినియోగించుకునేవాడిని జ్ఞాని అని పిలిస్తే సమయాన్ని పాడు చేసుకునేవాడిని అజ్ఞాని అని పిలిచాడు. అజ్ఞాని అంటే అర్థం ఏంటి? జ్ఞానము లేనివాడు అని అర్థం, తెలివి లేనివాడు అని అర్థం. ఎవడు తెలివి లేనివాడు, ఎవడు జ్ఞానం లేనివాడు ఈ భూమి మీదనంటే ఎవడైతే వాడికి ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకుంటున్నాడో, దేవుడిచ్చినటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడో అటువంటి వాడిని ఏమని అన్నాడంటే అజ్ఞాని అని అన్నాడు. మరి జ్ఞానులు ఎవరండి అని అంటే ఎవరైతే సమయానికి వచ్చి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తాడో వాడు ఏమని పిలువబడతాడు అని అంటే జ్ఞాని అని పిలువబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం ఎప్పుడు విలువైనది అని అంటే మీరు చేయాల్సినటువంటి పనులు చేయవలసినటువంటి సమయంలో చేస్తే ఆ సమయం ఏమవుద్దంటే విలువైనదిగా మారుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా వాక్య సందేశం కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకనంటే అది వసంతకాలం, అందరూ రాజులు ఎక్కడికి వెళ్ళాలంటే యుద్ధానికి వెళ్ళాలి. మనోడు మాత్రం యుద్ధానికి వెళ్ళలే. ఏం చేస్తున్నాడు అంటండి, హ్యాపీగా పడుకున్నాడు. పడుకొని లేచి ఎక్కడికి వెళ్ళాడంటండి, రాజనగరం యొక్క మేడ మీదకి వెళ్ళాడు. చూడకూడనిది చూశాడు, చేయకూడనిది చేశాడు, దేవుని ఎదుట దోషిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత అతడు చేసినటువంటి ఆ పాపమే తన జీవిత కాలమంతా కూడా తనని వెంటాడి 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 తన జీవితంలో సమాధానం లేకుండా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.